రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈ నెల 28న నిర్వహించనున్న విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞా దినంలో ప్రజలంతా పాల్గొని పాలకులకు కనువిప్పు కలిగించాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద వర్గాలకు భారంగా మారిన విద్యుత్ స్మార్ట్ మీటర్లు, డ్రాప్ ఛార్జీలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోపబోమని చెప్పి టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే దాదాపు 28,000 కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకం మీద విద్యుత్ ఛార్జీల అదనపు భారం పేరుతో మోపింది. దీని కారణంగా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లులు విపరీతంగా ఎక్కువ రావటం వల్ల ప్రజానీకం బెంబేలెత్తిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కలిపి ఈ నెల 28వ తేదీన ప్రతిజ్ఞా దినంగా పాటించాలని చెప్పి అన్ని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఎందుకంటే 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన విద్యుత్ ఛార్జీలకు సంస్కరణలకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటంలో 3 అమరవీరులు మరణించారు. ఆ పోరాట ఫలితంగా దాదాపు 20 సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీల భారం మోపే ప్రయత్నం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేయకుండా భారాన్ని లేకుండా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంస్కరణని కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం మేము కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. గతంలో మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆందోళనలో ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ పద్ధతులను మీరు మర్చిపోయి, ఆ భారాలని వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని మీరు మర్చిపోయి మళ్ళీ భారం మోపుతా ఉన్నారు. ఈ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఇంకొక వైపు స్మార్ట్ మీటర్ల పేరుతో కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తూ అదనపు భారాన్ని మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందారు. స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని మీరే మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించడానికి అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ విధానాలను వ్యతిరేకిస్తూ జరిగేటటువంటి ప్రతిజ్ఞా దినంలో ప్రజానీకం అందరూ పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదనపు భారాలన్నింటినీ వెంటనే వెనక్కి తీసుకోవాలి. స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపాలి. వీటితో పాటు రానున్న కాలంలో భారాలు మోపకుండా మీరు చేస్తామన్న హామీని అమలు చేయాలి. ఇప్పటికే 2 దఫాలుగా ఒకసారి 15,454 కోట్లు మోపారు, రెండోసారి 12,717 కోట్లు మోపారు. ఈ రీత్యా చూసినప్పుడు 1,000 కోట్ల రూపాయల భారాన్ని మోపారు. వీటన్నింటి వెనక్కి తీసుకుని ఆ బిల్లులన్నింటినీ రద్దు చేసి ఆ డబ్బులు తిరిగి వినియోగదారులకి అందజేసేటట్టుగా చర్యలు చేపట్టాలి. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. అందులో భాగంగా కడప నగరంలో జరిగేటువంటి ప్రతిజ్ఞా దినంలో విద్యుత్ వినియోగదారులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ కడప నగర కమిటీ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది.